ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, మనం ప్రకటన గ్రంథ ధ్యానాలలో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథంలోని 8వ అధ్యాయము 6వ వచనం వరకు మనం గడిచినటువంటి వారంలో ధ్యానం చేసాం. ఈ దినం మనం 7వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలను ధ్యానం చేద్దాం. 1, 2, 3, 4 బూరలు ఊదినప్పుడు కలిగే సంభవాలను, 4 బూరల సంభవాలని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. 1వ బూర ఊదినప్పుడు కలిగిన సంభవం ఏంటి, 2వ బూర ఊదినప్పుడు కలిగిన సంభవం ఏంటి, అలాగే 3వ బూర 4వ బూర ఊదినప్పుడు కలిగే సంభవం ఏంటిదో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మూలవచనంగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు. భూనివాసులకు అయ్యో 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 అని ప్రభువా తండ్రి నువ్వు ప్రకటించావు. భూనివాసులకు కలగబోయే శ్రమలు, మహాశ్రమలు, ఘోరమైనటువంటి ఆపద కలిగే కాలం రాబోతుంది అన్నావు. కనతండ్రి, ఈ ప్రత్యేక సమయంలో 1, 2, 3, 4 బూరల సంభవాలను మేము ధ్యానిస్తుండగా ఆ విషయాలు మాకు విషదపరచి బయలుపరచి, దేవా, నీ రాకడ కొరకు అంత్యకాలములో ఎలా జీవించాలనో ఆ జీవితము కొరకు మమ్మల్ని బోధించి సంసిద్ధులనుగా చేయమని దయగల యేసు నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, అంత్యకాలపు సంభవాలు దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథమును ధ్యానించువానికి మాత్రమే గ్రహింపు అవుతాయి. ఇక రెండవది, దేవుని బైబిల్ గ్రంథమును చదివేవాడు అంటే చదివిన ప్రతి ఒక్కరికి కూడా అవి గ్రహింపు కావు. ఎవరైతే ఆ వాక్యమునకు లోబడతారో, ఆ వాక్యం నా జీవితములో నెరవేరాలని ఆశిస్తారో వారికి మాత్రమే అవి బోధించబడతాయి, గ్రహింపు అవుతాయి. దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైంది అంటే చెప్పేవాని యొక్క నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. నీకు అర్థమైనంత మాత్రాన అది నీకు అనుగ్రహింపబడింది అని కాదు. అర్థమైనంత మాత్రాన నీ తలకు, నీ జ్ఞానానికి, నీ మెదడులోకి జొరబడినంత మాత్రాన అది నీ హృదయంలోకి ప్రవేశించింది అని కాదు. దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైందంటే జ్ఞానం కలిగింది అని అర్థం. జ్ఞానం కలిగింది, జ్ఞానము కలిగింది నిజమే, కానీ అది ఆచరణలోకి రాలేదు. ఆచరణలోకి రాకపోవడం వలన వినిన వాక్యము వారి విషయంలో నిష్ప్రయోజనం అయిపోతుంది. అలాంటి వారు అంత్యకాలపు సంభవాలను గ్రహించలేరు, అంత్యకాలంలో ఎలా జీవించాలనో సిద్ధపడనూ లేరు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకి ముందు క్రీస్తు విరోధి అన్నటువంటి వాడు వస్తాడు. క్రీస్తు విరోధి అన్నటువంటి వాడు వచ్చి 7 సంవత్సరాలు ఈ భూలోక రాజ్యాలన్నిటినీ, భూలోకంలో ఉన్న దేశాలన్నిటినీ వాడు పరిపాలన చేస్తాడు. ఆ క్రీస్తు విరోధి అన్నటువంటి వాడు రావటానికి ముందు, వాడు బయలుపరచబడటానికి ముందు ఈ లోకంలో దేవుని యొక్క పిల్లలు వేరు చేయబడుతూ ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడికి ముందు క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధికి ముందు లోకములో దేవుని యొక్క పిల్లలు వేరు చేయబడుతూ ఉంటారు. లోకము నుండి వేరు చేయబడతారు, పాపము నుండి వేరు చేయబడతారు, శాపము నుండి వేరు చేయబడతారు. లోకములో ఉన్నటువంటి పాపానికి బానిసలుగా ఉండరు. లోకము నుండి వేరు చేయబడటం అంటే మనుషుల నుంచి వేరు చేయబడటం కాదు. మనుషుల మధ్యనే జీవిస్తాం, మనుషులతో కలిసి తింటాం, మనుషులందరితో కలిసి త్రాగుతాం, పడుకుంటాం, కలిసి జీవనం చేస్తాం. కానీ మానసికంగా జీవన యానములో ఆ ప్రవర్తనలో ప్రత్యేకత కలిగి ఉంటాం. అన్యజనుల మధ్య జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశిస్తూ ఉంటాం. దేవుని పిల్లరా, దేవుని యొక్క పిల్లలు లోకమంతా విస్తరించి ఉన్నారు. విస్తరించినటువంటి దేవుని యొక్క పిల్లలు ఎవరో మనకు తెలియదు. విస్తరించినటువంటి దేవుని యొక్క పిల్లలు ఎవరో ఈ లోకంలో ఏ భక్తునికి తెలియదు. అందుకని దేవుని యొక్క పిల్లలు మనుషులందరికీ సువార్త ప్రకటిస్తారు. అందరికి ఎందుకు ప్రకటిస్తారు? అందరూ రక్షించబడాలని ఆశతో. అందరూ రక్షించబడాలని ఆశ ఉంటుంది, కానీ అందరూ రక్షింపబడరు అన్న సంగతి కూడా తెలుసు. ఎందుకు అందరూ రక్షించబడాలని ఆశిస్తావు? ఎందుకు ఆశిస్తావంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు కనుక. ఆయన అందరి కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? మీరు ఎప్పుడో మీ మనసులో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లరా. పరలోకమందున్న తండ్రి సంకల్పాలు సంకల్పిస్తాడు, నిర్ణయాలను చేస్తాడు. అనాది కాలంలోనే దేవుడు కొందరిని నిర్ణయం చేశాడు. ఎందుకు వారిని నిర్ణయం చేశాడు అంటే ముందుగా వారిని ఎరిగాడు. ఆయన ఎరిగాడు కనుక వాళ్ళని ఏం చేశాడు? నిర్ణయించాడు. అలా నిర్ణయించినటువంటి వాళ్ళని అన్నారు, వారు నిత్య జీవమునకై నిర్ణయించబడిన వారు అన్నారు. దేనికోసం నిర్ణయించబడ్డారటండి? వారు నిత్య జీవమునకు నిర్ణయించబడ్డారు. ఎవరు వారిని నిత్య జీవమునకు నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారండి? ఎవరు నిర్ణయించారంటే పరలోకమందున్నటువంటి దేవుడే నిర్ణయించాడు. చూద్దాం మనం ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 48వ వచనం. 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరు. ఇక రెండు విషయాలు ఏంటి? మొదటిది అన్యజనులు ఆ మాటను విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచారు, సంతోషించారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు, దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు. నిజంగా దేవుడు గొప్పోడు అంటున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. కానీ రెండో పదం ఏం చెప్తున్నాడు? మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారు. కొందరు సంతోషించారు కానీ విశ్వసించలేదు. గవిని ఎద్దుట సముద్ర తీరమున ప్రార్థన జరుగునని కొనిపోయారు అపోస్తలు. అక్కడ కొందరు స్త్రీలు కూడుకున్నారు, వారికి సువార్త చెప్పాడు పౌలు. అందరూ విన్నారు కానీ కొందరే విశ్వసించారు. ఆ విశ్వసించినటువంటి వారిలో ఒక ప్రముఖ స్త్రీ ఉంది. ఎవరు ఆవిడ? లూదియా ఉంది. లూదియా హృదయం తెరవబడింది. ఎవరు ఆమె? ఆమె ఊదా రంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు అనే జవాబు కోసం ఎవరు ఆమె అని అడగట్ల నేను. ఆమె ఎవరంటే నిత్య జీవమునకు నిర్ణయించబడిన స్త్రీ.
నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కొందరుంటారు. వినండి, ఆశ్చర్యం ఏంటంటే ఎవరు నిత్య జీవమునకు నిర్ణయించబడ్డారు, ఎవరు నిత్య జీవమునకు నిర్ణయించబడలేదు, అది తండ్రికి మాత్రమే తెలుసు. అది తండ్రికి మాత్రమే తెలుసు. అది యేసుక్రీస్తు ప్రభువుకి తెలవదు, అది దేవుని పరిశుద్ధాత్మకి తెలియదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? అందరి కొరకు ఎందుకు పెట్టాడు? అందరు నిర్ణయించబడలేదని ఆయనకి తెలవదా? అందరు నిర్ణయించబడలేదని ఆయనకి తెలవదా? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసనే నరుడు. ఈయన అందరి కొరకు, ఎందరి కొరకు? అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. అందరి కొరకు. అందరి కొరకు ఎందుకు ప్రభువా? అందరూ రక్షించబడారని నీకు తెలవదా ప్రభువా? అందరూ రక్షించబడాలనేది ఆయన సంకల్పం, ఆయన ఇష్టం. కానీ అందరూ నిర్ణయించబడలేదు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన అందరూ నిత్య జీవమునకు నిర్ణయించబడరు. ప్రసంగం చేసినంత మాత్రాన అందరూ నిత్య జీవమునకు నిర్ణయించబడరు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ప్రభువా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే వారు దయ్యములను వెళ్ళగొట్టిన వారా, వెళ్ళగొట్టని వారా? ప్రభువా, నీ నామమున మేము ప్రవచనం చెప్పలేదా అంటే వారు ప్రవచనం చెప్పిన వారా, చెప్పని వాళ్ళ? చెప్పిన వాళ్ళే. అయినా ప్రభు అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదన్నాడు. అదేంటి ప్రభువా, నువ్వు మా వీధులలో కూడా వచ్చి బోధించావు, అప్పుడు కూడా మేము నీకు నమస్కారం చెల్లించావు అంటే అసలు మీరెవరో నాకు తెలియదు. ఎందుకు ప్రభు అంటే మీరు ప్రవచనం చెప్పారు, పాటలు పాడారు, అంతా బాగానే చేశారు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేయలేదు. దేవుని బిడ్డలారా, అందరూ నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కారు. ఎవరు నిత్య జీవమునకు నిర్ణయించబడ్డారు, ఎవరు నిత్య జీవమునకు నిర్ణయించబడలేదన్న సంగతి తండ్రికి తెలుసు. మనకు తెలియదు గనక మనం అందరికీ సువార్త ప్రకటిస్తాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగొస్తాడు, అందరినీ ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, కానీ అందరూ సువార్తకి లోబడరు, అందరూ సువార్తకు లోబడరు. అందుకనే దేవుని పిల్లరా, అంత్యకాలంలో మళ్ళీ నేను టాపిక్లోకి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడికి ముందు క్రీస్తు విరోధి పరిపాలన వస్తుంది. క్రీస్తు విరోధి పరిపాలనకు ముందు దేవుని పిల్లలు ముద్రించబడతారు, దేవుని పిల్లలు వేర్పాటు చేయబడతారు, వేరు చేయబడతారు. లోకము నుండి వేరు చేయబడటం అంటే వారి యొక్క మనస్సు, ఆలోచనలు, ఉద్దేశాలలో మార్పు. లోకం మాట్లాడినట్టు బూతులు మాట్లాడరు. నొసటి మీద ముద్ర వేయటం అంటే వారి ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, వారి ఉద్దేశాలలో మార్పు వస్తుంది. ఎవడు చూడట్లేదు కదా అని మోసం చేయడు, ఎవడు వినట్లేదు కదా అనేసి తన ఇష్టానుసారంగా ఉండడు. మనుషులకు కనబడకుంటే చాలు అని అనుకోరు. అమ్మో, సకల విశ్వాన్ని చూస్తున్న దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుంది వాళ్ళ గుండెల్లో. అవునండి, దేవుడు చూస్తున్నాడు. నేను మీకు తెలుసు, నేను నవభారతలో కొందరికి తెలుసు. నేను ఒకవేళ నేను బెంగళూరు పోయాను అనుకోండి, అక్కడ నేను ఎవరికి తెలుసు? నేను ఎవరికి తెలియదు, నాకు ఎవరు తెలియదు. ఆడికి పోయి నేను సిగరెట్ తాగాను అనుకోండి, ఏమైంది? అవునైద్దండి. అక్కడ పోయి నేను ఒక సారకాయ తాగాను, ఏమవుతుంది? ఎందుకంటే నేను ఎవరికి తెలియదు, వాళ్ళు నాకు తెలియదు, ఏమవుతుంది? కానీ దేవుని పిల్లరా, లోకస్తుడు అలా చేస్తాడు. ఎవడు చూడట్లేదే, అమ్మ చూడట్లేదే, నాన్న చూడట్లేదే. తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు ఎంతమంది అండి? అబద్ధాలు చెబితే తల్లిదండ్రులు సులువుగా నమ్ముతారు. అందుకనే నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలకి అబద్ధాల విషయంలో చాలా కఠినంగా ఉండేది. ఎందుకంటే నా పిల్లలు నేనే పాడు చేసుకుంటాను, నా పిల్లలు నాకే అబద్ధాలు చెప్తారు. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పినంత అబద్ధాలు బయట వాళ్ళకి చెప్పలేరు.
దేవుని పిల్లారా, నాకు తెలిసిన వారు ఎవరు లేరు కనుక నా ఇష్టానుసారంగా ఉండవచ్చు అని నేను అనుకున్నానంటే నేను ముద్రించబడిన వాడను కాను. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ విధంగా దేవుడు తన పిల్లలందరినీ ముద్రిస్తాడు. లోకంలో ఉన్న చిట్ట చివరి వాడు ముద్రించబడతాడు. వినాలి. ముద్రించబడిన తర్వాత ముద్రించబడిన వాడు ముద్రించబడినట్లే తమ దేశస్థుల వలన, తమ ప్రాంత నివాసుల వలన నెమ్మదిగా శ్రమలు మొదలవుతాయి. ఎవరి వలన? తమ సొంత దేశస్థుల వలన అంటాడు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తుందంటే, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతిరి. వారు అంటే యోదయలో ఉన్నటువంటి దేవుని సంఘం యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. సొంత దేశస్థుల వలన ఏ ప్రాంతమునకు ఆ ప్రాంతములోనే నెమ్మదిగా దేవుని యొక్క పిల్లల మీదకి శ్రమలు ప్రారంభమవుతాయి. దేవుని పిల్లలందరి మీదకి శ్రమలు ప్రారంభమవుతాయి. దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవే అయితే నువ్వు తప్పకుండా శ్రమ పడతావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడినందుకే శ్రమల పాలవుతావు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే నీకు ఏ శ్రమ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తుందంటే, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. ఒకవేళ శిక్షలో పాలు పొందకపోతే మీరు కుమారులు గారు, దుర్బీజులు అంటే అక్రమ సంతానం అని అర్థం. దేవుని పిల్లలందరూ ఎవరి వలన? సొంత దేశస్థుల వలన, సొంత ప్రాంతం వారి వలన. అనని మాట అన్నారు అంటారు, అనండి, నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, నానా విధాలుగా ఇబ్బంది పెడతారు, సమాజ మందిరానికి అప్పగిస్తారు, ఇబ్బందుల పాలు చేస్తారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 14:22 ఏం చెప్తుందంటే, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఎన్ని శ్రమలండి? అనేక శ్రమలు. వినాలి. నేను ఇప్పుడు మహాశ్రమల గురించి చెప్పట్లేదు. రక్షింపబడి, ముద్ర వేయబడి, ఆత్మను పొందుకున్న ప్రజలు, దేవుని పిల్లలు తమ సొంత దేశస్థుల వలన కలిగే శ్రమల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా అంటే, వాళ్ళతో నువ్వు చేయకలపలేదు గనక, వారితో కలిసి నువ్వు తినలేదు గనక, వారితో కలిసి నువ్వు తాగలేదు గనక. ఈ విధంగా ప్రపంచములో ఉన్న దేవుని పిల్లలందరూ చివరి బిడ్డ వరకు ముద్రించబడతారు. చివరి బిడ్డ వరకు ముద్రించబడిన తర్వాత ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతములోనే తమ సొంత దేశస్థుల వలన శ్రమలు అనుభవిస్తారు. ఈ శ్రమల బాధ వలన దేవుని పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి. ప్రపంచములో ఉన్న దేవుని పిల్లలందరూ ఎవరిళ్ళల్లో ఉండి వాళ్ళే, ఎవరి ఊర్లో ఉండి వాళ్ళే, అందరూ చివరిగా ఒక్కటే ప్రార్థన చేస్తారు, ఏకీభవించి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అందరికీ అయ్యే శ్రమలు. పరిశుద్ధులందరి ప్రార్థనలను ధూపవేదికలో దేవుడు ఉంచుతాడు. దేవదూత పరిశుద్ధులందరి ప్రార్థనలను జమ చేస్తాడు. పరిశుద్ధులందరి ప్రార్థనలను జమ చేసి
ధూప నైవేద్యంగా ఈ ప్రార్థనలను దేవుని యొద్దకు పంపిస్తాడు. అందరి కలిపా, ఎవరి వాళ్ళకైనా? ఎందుకు అందరి కలిపంటే అందరికీ అదే శ్రమ. ఎవరి వలన? సొంత దేశస్థుల వలన. అందరూ అదే బాధలో ఉంటారు. నిష్కారణంగా ప్రభువా, నిర్హేతుకంగా ప్రభువా, ఏమనకుండానే ప్రభువా, సౌండ్ పెట్టలేదు, పైన ఏం పెట్టలేదు, కానీ మాకు గోల అవుతుంది అంటున్నారు కొందరు. నేను మౌనంగా ఉంటున్నాను. మాకు గోల అవుతుంది, మా చెవులు పగిలిపోతున్నాయి అంటుండు ఒక ఆయన. మరి ఎప్పుడు చెవులు పగిలిపోయినాయో, ఏ డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటూ నాకు తెలియదు. అబద్ధాలు, అబద్ధముగా చెడ్డ మాటలు. దేవుని పిల్లరా, ఇవన్నీ సాధారణం. మీరు శ్రమ పడని ఎడల దిర్బీజులే. ఇవన్నీ సర్వసాధారణం. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మన ప్రార్థన స్టైలే మారిపోద్ది. అంతకుముందు ప్రార్థన దేవుని గద్దిస్తాం, దేవుని అది చేస్తాం. ఇప్పుడు బతిలాడుకుంటాం, దేవుడా దేవుడా కాలు మొక్కుతాయా, దండం పెడతాయా అంటాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వేడుకుంటారు. అప్పుడు ఇప్పుడు వేడుకోవట్లేదు. నేను ప్రార్థనలో కొందరు ప్రార్థన చేస్తే వినకుండా చేస్తాను. ఇది దేవునితో మాట్లాడుతుండా, ఫ్రెండ్తో మాట్లాడుతుండా? కలెక్టర్ దగ్గర పోయినట్టు ఎట్లా మాట్లాడతాడండి? ఎంత సార్ అట్లాగా సార్, సార్ ఇట్లా సార్, సార్ ఇది సార్ అంటారు. పోలీస్ స్టేషన్ పోయినోడు కానిస్టేబుల్ గారు పిలిచిన కానిస్టేబుల్ దగ్గర ఎట్లా మాట్లాడతారు? మరి ప్రార్థన చేయమంటే ఎట్లా ప్రార్థన చేస్తాం మనం? వేడుకొనుచున్నాము తండ్రి, ప్రభువా ఇది చేయమని, శీఘ్రమే, ఇప్పుడే, రైట్ నౌ, ఇప్పుడే అంటాం. అంటే వాడికి ఇంకా చొరక తగలేదు. ఒకటి, దేవుని పిల్లలందరూ ముద్రించబడతారు. రెండోది, దేవుని పిల్లలందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తారు. ఈ దేవుని పిల్లలందరి ప్రార్థన దేవుని దగ్గరికి పోతుంది. ఇదే 8వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనం నుంచి మనం చదివితే, మరి సువర్ణ ధూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకి, అందరి ప్రార్థనల, కొందరి ప్రార్థనల, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపి దేవుని సన్నిధానికి ఇయ్యటానికి, దేవుని దగ్గర పంపించటానికి అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అందరి ప్రార్థనలు ఏకీభవించి ఒకేసారి దేవుని దగ్గరికి పోతాయి. ప్రభువా, నిర్హేతుకంగా ఇబ్బందులు పెడుతున్నారు, నిష్కారణంగా ప్రభువా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, అమ్మాయిని రేప్ చేస్తున్నారు, అబ్బాయిల్ని చంపేస్తున్నారు, కొడుతున్నారు, అనని మాట అన్నం అంటున్నారు, దేవా 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 అని పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఈనాడు ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయంటే, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన పాలంచకు వచ్చాడు. ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి పాలంచకు వచ్చినప్పుడు, పాలంచలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఆయనకి వినతి పత్రాలు అందజేశారు, లెటర్స్. ఒకడు మాకు ఇంట్లో పంపు కావాలని, ఒకడు మాకు కరెంటు కావాలని, ఒకడు రేషన్ కార్డు కావాలని, ఒకడు సమాధుల దుడి కావాలని, ఒకడు కమ్యూనిటీ హాల్ కావాలని, ఒకడు పిల్లకి పెళ్ళి అయింది కానీ అది రాలేదు, ఏందది కళ్యాణ లక్ష్మి డబ్బు రాలేదని. దేవుని పిల్లరా, వేల మంది పత్రికలు ఇచ్చారు, వినతి పత్రాలు, లెటర్స్ ఇచ్చారు. వేల కంప్లైంట్స్ ఉన్నాయి, వేల కంప్లైంట్స్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఇంతమంది ఇన్ని కంప్లైంట్స్ పట్టుకొస్తే ఒక్కొక్కడిది ఎట తీర్చాలి? ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఏం సమస్య ఉందో, ఊకుమ్ముడిగా మీకేం సమస్య ఉందో అది చెప్పండి. మా అమ్మాయి కళ్యాణ లక్ష్మి రాలేదు, లేకపోతే మా పిల్లగాడికి స్కాలర్షిప్ రాలేదు. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి? ఇలాగే ఉంటాయి. ఈనాడు మన ప్రార్థనలను ఇలాగే ఉంటాయి. నా బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. అవునండి,
నాకు పంటి నొప్పి వచ్చింది, నీకు కంటి నొప్పి వచ్చింది, ఇంకోటికి కాలు నొప్పి వచ్చింది, ఇంకోటి తలకాయ నొప్పి వచ్చింది, ఒకరికి ఉద్యోగం కావాలి, ఇంకోటికి పెళ్లి కావాలి, ఒకరికి ఇల్లు కావాలి, ఇంకోటికి సంసారం కావాలి, పిల్లలు కావాలి. ఎవడు కావాలి వాళ్ళకి? విషయం ఏంటంటే ఒక కాలం రాబోతుంది, అందరికీ ఒకటే ప్రార్థన రాబోతుంది. 120 మంది మేడగదిలో ఉండి ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? వాళ్ళు పరిశుద్ధాత్మకులు. అందరి ప్రార్థన అదే పాయింట్. అందరు ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటే. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు కనిపెట్టుకొని ఉండండి, పైనుండి నేను మీ మీద శక్తిని పంపించేంత వరకు, ఆదరణకర్తను పంపేంత వరకు మీరు అక్కడే నిలిచి ఉండండి, అక్కడే ఉండండి, పంపేంత వరకు. కాబట్టి అందరూ ఒకటే ప్రార్థన, ఒకటే ఆశ, ఒకటే ఆలోచన పరిశుద్ధాత్మ కొరకు. దేవుని పిల్లరా, ప్రపంచములో ఉన్న భక్తులందరూ కలిసి ఒకే అంశం మీద, ఒకే బాధ మీద, ఒకే శ్రమ మీద, ఒకే తిప్పల మీద, ఒకే కష్టం మీద ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నారు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి చేరేటప్పటికల్లా దేవుడు నిద్రపోతున్నాడు, ముసుగు పెట్టుకొని దుప్పటి కప్పుకొని. దేవుని చెవులకు అది వినబడట్లేదండి. విననొల్లక ఉండున్నట్లు నా చెవులు మందం కాలేదు. దేవుని సన్నిధానికి ఎప్పుడైతే పోయిందో వెంటనే రెస్పాన్స్ వచ్చింది. ఏమైంది తెలుసా అండి? 5వ వచనం, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద విసిరేశాడట. విసిరేయగా అని ఉంటుంది, పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం ఇక మొదలైంది. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్. ఇంతసేపు జరిగిందంత ఏంటండి? ఇంతసేపు జరిగిందంత ఏంటిది? దేవుని పిల్లరా, ఎప్పుడైతే పరిశుద్ధుల ప్రార్థనలు పైకి పోయాయో, ఎప్పుడు పోయాయి అంటే అందరూ ముద్రించబడటం అయిపోయింది. 7వ అధ్యాయంలో అందరూ ఏకీభవించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అందరిది ఒకటే ప్రార్థన అంశంగా దూత చేతిలో నుంచి ఆ ధూప ద్రవ్యముల పొగ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుని దగ్గర నుంచి వెంటనే రెస్పాన్స్ వచ్చేసింది. రెస్పాన్స్ రావటంతో ఈ భూలోక పరిస్థితి ఎలా ఉందండి? ఘోరంగా ఉంది. ఆ పాత్రని భూమి మీద వేయటంతో ఫస్ట్ ఏమొచ్చిందట? పెద్ద ఉరుము. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రపంచం అంతటికి వినబడే ఉరుము అంటే ఎంత పెద్దగా ఉంటుంది అది? పెద్ద ఉరుము, పెద్ద పెద్ద శబ్దాలు, తర్వాత పెద్ద పెద్ద మెరుపులు, తర్వాత అంత పెద్ద శబ్దం వస్తే భూమి ఏమైందండి? అదరదా? ఒక్కోసారి పెద్ద ఉరుము వస్తే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కింద పడతాయి. చూసారా మీరు? ఎందుకు పడతాయి? అదిరి, భూమి అదిరి. అప్పుడు ఏమైందంట? 6వ వచనంలో అన్నాడు, అంతటా అంటే ఎంతటా? ఇది జరిగిన తర్వాత 7 దూతలు బూరలు తీసుకున్నారు ఊదటానికి. అంతేనండి. బూర అనేటువంటిది సంకేతం. బూర అంటే ఏంటండి? సంకేతం. పోయినసారి కూడా చెప్పాను మీకు, కొన్ని గుర్తులు. ఒక్కసారి ఊదితే ఇగో ఈ పని చేయాలి, 2 సార్లు ఊదితే ఈ పని చేయాలి, ఆర్భాటంతో గబగబ ఊదితే ఇలా చేయాలి. అంటే ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. పరలోకంలో బూరలు ఊదబడటంతో పరలోకములో నుంచి భూమి మీదికి దేవుని కోపం దిగొస్తుంది. దేవుని కోపం దిగొస్తుంది. నెమ్మదిగా 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 దేవుడు భూనివాసులను గద్దిస్తున్నాడు. మొట్టమొదటగానే కర్ర తీసుకొని భూనివాసుల మీద ఆయన పడట్లేదు. స్కూల్లో పిల్లగాళ్ళకి చదువుకుండ్రా అని చెప్తాం, ఇలా కూర్చొని ఉంటాం. చదివి ఇప్పుడు నాకు చెప్పాలి ఒక్కొక్కడు. చెప్పలేదనుకో ఏమైంది? పగిలిపోద్ది అంటాం, బెత్తం ఉంటుంది. చదవండిరా అని చెప్తాం. కొద్దిసేపు 2 నిమిషాలు చదువుతాం. చదివిన తర్వాత వీడితో మాట్లాడతాడు, వాడు వానితో మాట్లాడతాడు.
వాడు మాట్లాడుకో ఈ సారు ఉన్న సోయి కూడా పోద్ది వానికి. ఇంకేం చేస్తుంటారు? మాట్లాడటం పోయి నవ్వుకోవటం, ఇది నవ్వుకోవటం పోయి గిచ్చుకోవటం, ఇది గిచ్చుకోవటం పోయి అప్పుడు సార్ ఏం చేస్తాడు? నువ్వే చెప్పాలి సారు అంటావా? సార్ ఏం చేస్తాడంటే చేతులు రే ఎవడు రాని దేన్ని కొడతాడు? టేబుల్ని కొడతాడు. వెంటనే పిల్లల మీదకి పోడు. ఎవడరా మాట్లాడది అంట. ఎక్కడొక్కడే సైలెంట్ అవుతాడు. మళ్ళీ రెండోసారి కొడతాడు. ఎవడో తేటోడు ఉంటాడు కదా, వాడు అవతల మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏం చేస్తాడండి? లేచి పోయి వాని ఈపు పగలగొడతాడు. ఇక్కడ కూడా అంతే. దేవుడు ఒకేసారి ప్రజల మీద పడట్లేదు. మొదటి దూత, మొదటి బూర ఊదబడింది. మొదటి సైరన్ మొదటి బూర ఊదబడ్డప్పుడు భూమి మీద ఉన్నటువంటి చెట్లకి, గడ్డికి, మొక్కలకి కీడొచ్చింది. మనుషులకు వచ్చిందండి. అమ్మో దేవుని కోపం వస్తుందని అప్పుడు ఏం కావాలి? అలర్ట్ కావాలి. అలర్ట్ కాలేదు. రెండో బూర ఊదాడు. అప్పుడు దేవుని యొక్క కోపం సముద్రం మీదకి వచ్చింది. మూడోసారి ఊదాడు. దేవుని యొక్క కోపం నదుల మీదకి వచ్చింది. నాలుగోసారి ఊదాడు. దేవుని యొక్క కోపం సూర్య చంద్ర నక్షత్రాల మీదకి వచ్చింది. ఇప్పుడు వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో మన మూలవచనం ఎక్కడ? ప్రకటన 8వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు? బూరలు ఊదబోవచ్చున్న ఆ ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అంటే ఏంటిది? శ్రమ శ్రమ శ్రమ. అరే సారు 3 సార్లు కొట్టాడురా, అరే ఆగండ్రా అని మళ్ళీ కొట్టాడు, ఆగండ్రా అని మళ్ళీ కొట్టాడు. ఎవడో నిండా అరే ఇక కొట్టడం రా, సార్లు వేస్తాడు. లేచి ఏమవుతుంది? ఈపు. ఇప్పుడు దేవదూత పక్షిరాజు అదే చెప్తున్నాడు. 4 వార్నింగులు ఇచ్చాడు. 4 వార్నింగులు. ఇదిగో 5వ దూత బూర ఊదినప్పుడు మనుషులకు, భూనివాసులకు. ఎవరికండి? దేవుని పిల్లరా, ఈ చర్య ఎందుకు జరుగుతుంది చెప్పండి? వెనక్కి పోండి ప్రసంగానికి. ఎందుకు జరుగుతుంది చర్య? పరిశుద్ధులందరూ ఏం చేశారు? ఏకీభవించి ప్రార్థన చేశారు. 1వ ముద్ర విప్పబడింది, 2వ ముద్ర విప్పబడింది, 3వ ముద్ర విప్పబడింది, 4వ ముద్ర విప్పబడింది. 5వ ముద్రకు వచ్చేటప్పటికల్లా పరిశుద్ధులు విజ్ఞాపన చేస్తున్నారు. అవునండి. ఎక్కడున్నారు పరిశుద్ధులు? ఎక్కడున్నారు? బలిపీఠం కింద ఉండి ఏమంటారు వాళ్ళు? ప్రభువా ఈ భూ ప్రజలను క్షమించు ప్రభువా, వీరిని రక్షించు ప్రభువా, వీరి భార్య బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా, వీరి వ్యాపార లాభప్రాప్తికి వెలితి లేకుండా సహాయం చేయి ప్రభువా, ఆయురారోగ్యాలు కలగజేయ ప్రభువా అంటున్నారా? ఏమంటున్నారు? నాథా, 10వ వచనం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం. నాథా, ఓ సత్యస్వరూపి, ఓ పరిశుద్ధుడా, ఇంకెంతకాలం వీళ్ళని ఇట్లాగే వదిలిపెడతావు? ఒక్కొక్కడు రెచ్చిపోతున్నాడు. మా రక్తము నిమిత్తం వీటికి ప్రతిదండన చేయవా? దేవుని పిల్లరా, ఇది చనిపోయిన ఎవరు? హతసాక్షుల యొక్క మొర. ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో చూసింది ఎవరు మొర? బ్రతికున్న పరిశుద్ధుల మొర. బ్రతికున్న పరిశుద్ధులు బ్రతికుండే సొంత దేశస్తుల వలన ఇబ్బంది పడుతున్నారు. బ్రతికున్న పరిశుద్ధులు బ్రతికుండే సొంత దేశస్తులను ఇబ్బంది పడుతున్నప్పుడు అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేశారు. దేవుని దగ్గరకు పోయింది. అందుకనే దేవుడు ఇప్పుడే వాళ్ళని డైరెక్ట్గా శిక్షించకుండా ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. వాళ్ళని బెదిరిస్తున్నాడు. అవునా? 7వ వచనం మనం చదివితే, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. పుట్టి అంటే అప్పటికప్పుడే పుట్టాయి. ఏంటంట? రక్తముతో కూడిన
వడగండ్లు. వడగండ్లు అంటే ఏంటండి? వడగండ్లు అంటే వానరాళ్ళు అంటాం చూసారా మనం, ఐసు ముక్కలు. ఐసు ముక్కలు. ఆ? వడగండ్ల వాన కురిసింది, జానెడెత్తు వడగండ్లు పడ్డాయి, వానరాలు పడ్డాయి, పెద్ద పెద్దవి పడ్డాయి, ఇన్ని కేజీలే పడ్డప్పుడు రేకులు పగిలిపోయినాయి వింటాంటాం కదండి. పరిశుద్ధులందరి ప్రార్థనలు అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ వార్నింగ్ ఏమొస్తుందంటే పైనుంచి పెద్ద వాన వస్తుంది, పెద్ద పెద్ద వడగండ్లు రక్తముతో కలిసి ఉంటాయి. ఆ వడగండ్లు రక్తమే కాదు, అగ్ని కూడా పుట్టి ఎక్కడ పడ్డాయటండి? ఊర్ల మీద పడలేదు. ఊర్ల మీద పడ్డాయండి, చెట్ల మీద, మొక్కల మీద పడ్డదట. అవునండి. అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడను, అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగమును కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. 3వ భాగం అంటే వినండి, ఈ లెక్కలు ఎప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోండి. 3వ భాగం అంటే ఉన్నదాన్ని 3 భాగాలు చేయాలి. 3 భాగాలు చేసి దాంట్లో ఒక భాగాన్ని 3వ భాగం అంటారు. 4వ భాగం అన్నారనుకోండి, ఎన్ని భాగాలు చేయాలి? 4 భాగాలు చేయాలి. ఆ 4 భాగాలలో ఒక భాగం. 5వ భాగం అన్నారనుకోండి, అప్పుడేం చేయాలి? మనం దేవునికి 10వ భాగం ఇస్తాం కదా. 10వ భాగం అంటే ఏంటిది? 10 భాగాలు చేయాలి, దాంట్లో ఒక భాగం ఇవ్వాలి. 10 భాగాలు అంటే 100 ఉన్నాయనుకోండి, 100ని 10 భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 10 వస్తాయి. ఇక్కడ ఎన్నో భాగం? 3వ భాగం అంటే ఈ భూలోకాన్ని, ఈ భూమి మీద ఉన్న చెట్లని, అడవులను ఎన్ని భాగాలు చేయాలి? 3 భాగాలు చేయాలి. 3 భాగాలు ఎన్ని భాగాలు కాలిపోతాయి? ఒక భాగం కాలిపోతుంది. దాన్ని ఏమంటారు? 3వ భాగం. చెప్పండి, దేవుడు ఇంకా కనికరం చూపుతుండంటారా, లేకపోతే దేవుడు ఒకేసారి మీద పడ్డా? కనికరం చూపట్లేదా? 3వ భాగం చెట్లన్నీ కాలిపోయాయి. ఫస్ట్ వార్నింగ్, మొదటి బూర. ఇక 2వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంట? 8వ వచనం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో వేయబడింది. ఇది ఎక్కడ వేయబడిందండి? ఫస్ట్ ఎక్కడొచ్చింది తెగులు? చెట్లకి, అడవికి. అది కూడా మొత్తానికా కాదు, 3వ భాగానికి. 2వ బూర ఊదినప్పుడు సముద్రం, ఒక పెద్ద కొండ లాంటిది వచ్చేసి సముద్రం మీద పడ్డదట. పట్టంతో ఆ సముద్రంలో ఉంటున్న 3వ భాగం చేపలు చచ్చిపోయాయి. ఓడలో ఉన్న 3వ భాగం పోయింది. అంత 3వ భాగం. 3వ భాగం అంటే అర్థం చేసుకుందాం. 100 ఉన్నది అనుకోండి, 100ని 3 భాగాలు చేయండి. 100ని 3 భాగాలు చేస్తే 33.5. 3వ భాగం అంటే ఇప్పుడు ఎంత పోయింది? 33.5 పోయింది. ఇంకెంత ఉంది? ఇంకా 66.5 ఉంది. ఇంకెంత ఉందండి? అంటే దేవుడు ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు? 33.5 ఇచ్చాడు. ఇంకెంత ఉంది? ఇంకా 66.5 ఉంది. చెట్లలో 3వ భాగం 33.5% కాలిపోయింది. సముద్రంలో 33.5% ప్రమాదం ఏర్పడింది. 3వ దూత బూర ఊదాడట. 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీద, నీటి బుగ్గల మీద పడ్డదట. అప్పుడు ఏమైంది? ఆ నక్షత్రం నాకు మాచిపత్రి అని పేరు. మాచిపత్రి అంటే ఏంటండి? మాచిపత్రి అన్నటువంటిది ఒక మొక్క పేరు. అది వేప అంటే ఏంటిది? అదొక చెట్టు పేరు. చెట్టు పేరుగా వేప, దాని టేస్ట్ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. మామిడి అంటే అదొక మొక్క పేరు. అవునండి. హిస్సోపు అంటే అదొక మొక్క పేరు. హిస్సోప్ అంటే అదొక మొక్క. అట్లాగే మాచిపత్రి అంటే అదొక మొక్క. ఆ మొక్క ఎలా ఉంటుంది? చేదుగా. చేదు అంటే విషం. ఆ మొక్కని ఇట్లా నోట్లో పెట్టుకొని చచ్చిపోతాను అంతే. మాచిపత్రి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పైనుంచి ఏం పడదట? ఒక నక్షత్రం. ఆ నక్షత్రానికి ఏం పేరు అంటే అది ఎలా ఉంటుంది? చేదుగా ఉండేది. ఎక్కడ పడ్డది? నదుల మీద పడ్డదట. అప్పుడు అందువల్ల ఏమైంది? అందువల్ల నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను,
ఆ నీళ్లు తాగిన మనుషులు చచ్చిపోయారు. మొదటిది అడవి మీద, భూమి మీద 3వ భాగం చెట్లు, రెండవది సముద్రంలో 3వ భాగం, మూడవది నదులలో 3వ భాగం. ఇక 4వ దూత బూర ఊదినప్పుడు 12వ వచనంలో 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగం కొట్టబడింది. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. అట్లా రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, మొత్తం దినమునకు 24 గంటలు. అయితే విషయం ఏంటంటే దేవుని పిల్లరా, పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు 12 గంటల పగలు ఉండదు, 8 గంటల పగలే ఉంటుంది. ఎందుకు? 3వ భాగం చీకటి అయిపోద్ది. అప్పుడు అంటాం పగలు 8 గంటలు, రాత్రి 16 గంటల చీకటి. 16 గంటల చీకటి. దేవుని పిల్లరా, 4వ దూత బూర ఊదినప్పుడు 8 గంటలే పగలుంటుంది, 8 గంటలే పగలుంటుంది, రాత్రి 16 గంటలు రాత్రి ఉంటుంది. ఇప్పుడు 12 గంటల పగల్లో కార్మికులు 8 గంటలే పనిచేస్తారు, 8 గంటలే కార్మికులు. మనప్పుడు 16 గంటల చీకటి, 8 గంటలే పగలు. మొత్తం 8 గంటలకు చిమ్మ చీకటి అయిపోద్ది అంతే. చిమ్మ చీకటి ఏమో అప్పుడు ఎంతసేపు పని చేయాలా ఏమో. దేవుని పిల్లరా, పని చేసే టైం కూడా తగ్గిపోద్ది, ఉత్పత్తి అనేది తగ్గిపోద్ది. చెట్లు కాలిపోయినప్పుడు ఏం జరుగుతుంది? చెట్లు కాలిపోతే సరైనటువంటి ఆక్సిజన్ రాదు, వాతావరణం చెడిపోద్ది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, వర్షాలు పడవు, పడితే విపరీతంగా పడతాయి ఆ కాలపు వర్షాలు, సరైన పంటలు పండవు. అందుకనే రెండో ముద్ర ఇప్పినప్పుడు ఏమైంది? రెండో ముద్ర ఇప్పినప్పుడు ఒకరినొకడు పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు. 3వ ముద్ర ఇప్పినప్పుడు ఏమైంది? పెద్ద కరువు ఏర్పడింది. 3వ ముద్ర ఇప్పినప్పుడు ఏమైందండి? భయంకరమైన కరువు ఏర్పడింది. ఎందుకు కరువు ఏర్పడింది? ఎందుకంటే ఇదే కారణం. చెట్లన్నీ కాలిపోయాయి, సరిగా వాతావరణంలో మార్పు వచ్చేసింది, సరిగా వర్షాలు పడవు, పడితే మొత్తం కొట్టుకుని పోయేటట్టుగా. మన రాజమండ్రిలో ఎక్కడ పెద్ద వాన వచ్చిందంట, కార్లు, మోటార్ సైకిళ్ళు, బయట పెట్టిన లారీలు ఇవన్నీ కొట్టుకొని పోయినాయట. ఇప్పుడు ఈ వానలకి ఇలా ఉంటే ఆ వానలకి దేవుని పిల్లరా, ఆస్తులను చూసి, బలాన్ని చూసి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ లోకంలో గెలిచేది ఏదండి? బలమే. ఏదో ఒక బలం, ధన బలం అన్నా గెలుస్తుంది, కుల బలం అన్నా గెలుస్తుంది, అధికార బలం అన్నా గెలుస్తుంది. బలమే కదా గెలిచేది. న్యాయం గెలుస్తుందా? న్యాయం గెలుస్తుందా? మళ్ళీ సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అనేటువంటి దానికి సాకి ముందు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు అసత్యమేవ జయతే, అసత్యమే గెలుస్తుంది. ఎందుకు పరిశుద్ధులు ప్రార్థన చేశారు? ఎందుకండి? చనిపోయిన వాళ్ళు చెప్తున్నారు కదా, చనిపోయిన వాళ్ళు అంటే వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళు వేరేనా? వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? మా నిమిత్తం ఎన్ని రోజులు ప్రతిదండన చేయవయ్యా అంటూ. మరి బతికున్న వాళ్ళు ఏమంటారు? దేవా, తట్టుకోలేకపోతున్నామయ్యా, ఈ దరిద్రుల్ని కొంచెం ఒక చూపు చూడయ్యా. ప్రతికారేచ్ఛతో దేవుని పిల్లలు రగిలిపోయే దినం ఒకటి వస్తుంది. ప్రతికారేచ్ఛతో ఏకీభవించి ప్రార్థన చేసే దినం ఒకటి వస్తుంది. దేవుని పిల్లరా, ఆ దినం వచ్చినప్పుడు భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యయ్యో. భూనివాసులు దేవుని యొక్క పిల్లల్ని హింస పెట్టినందున, భూనివాసులు దేవుని యొక్క పిల్లల్ని అవమానపరిచినందున, బాధ పెట్టినందున పరలోకమందున్నటువంటి తండ్రి ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి ఈ బూరల శబ్దం వలన
బూరల శబ్దం వలన ఆయన ముందు మనుషులను గద్దిస్తాడు. మనుషులను గద్దించటం కొరకే ఆయన అడవిలో 3వ భాగం కాలిపోయేటట్టు చేస్తాడు. 2వ వార్నింగ్ ఇస్తాడు. సముద్రాల మీద ఆయన సముద్రాలను కొట్టి గద్దిస్తాడు. 3వ వార్నింగ్గా ఆయన నదులను కొట్టి గద్దిస్తాడు. 4వ వార్నింగ్గా ఆయన సూర్యచంద్ర నక్షత్రాదులను కొట్టి గద్దిస్తాడు. దాని వలన కలిగేటువంటి నష్టం ఎంతండి? 3వ భాగమే. అంటే ఇంకెన్ని భాగాలుంది? ఇంకా 2 భాగాలు, అంటే 66.5% ఇంకా ఉంది. 33.5% అయిపోయింది. ఇలాంటి పరిస్థితి చూసైనా కానీ భూనివాసులు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇలాంటి పరిస్థితి అయినా చూసి భూనివాసులు మారు మనసు పొందాలి. కానీ మారు మనసు పొందరు అంటున్నాడు. 16వ అధ్యాయంకి వస్తే 16వ అధ్యాయం 9వ వచనం, 16వ అధ్యాయం 11వ వచనం, అలా కొన్ని వచనాలను చూస్తే కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు మారు మనసు పొందిన వారు కారు. 11వ వచనం, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను బట్టి మారు మనసు పొందిన వారు కారు. దేవుని పిల్లరా, మనం అనుకుంటాం దేవుడు అంతగానో శిక్షిస్తాడని, కానీ మనిషి కరుడుగట్టినటువంటి పాపి. అసలు మనసులో మార్పు అనేటువంటిది జరగటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కూడా అక్కడ ఉపయోగపడట్లేదు, మార్పు కలగట్లేదు. స్వార్థం అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చును. ఎట్లనగా మనుషు స్వార్థం, నా భార్య, నా భర్త, నా తండ్రి, నా తల్లి, నా కొడుకు, నాది నాది నాది, అలాంటి భయంకర స్వార్థంతో ప్రారంభమైంది. మళ్ళీ టైం వచ్చేటప్పటికల్లా తండ్రి కొడుకును అప్పగిస్తాడు, కొడుకును తండ్రిని అప్పగిస్తాడు. కోడలు అత్త మీదకి లేస్తుంది, బిడ్డ తల్లి మీదకి లేస్తుంది. అన్న తమ్ముడికి మీద లేస్తాడు, తమ్ముడు అన్న మీదకి లేస్తాడు. ఎవడింటి వాడు? ముందు దేంతో ప్రారంభమైంది? భయంకరమైన స్వార్థముతో దగ్గరకు వచ్చి ద్వేషంతో ఈర్ష్యతో కూడా బాంబు పేలినప్పుడు చల్లా చెదరు ఎట్లయితారు అట్లా అయిపోతారు. దేశంలో ప్రపంచంలో ఇదే చరిత్ర. ఎక్కడ చూసినా ఇదే చరిత్ర. సామెత ఉంది, పాలోని పగ కాటికి పోయినా తీరదట. పాలోడి పగ కాటికి పోయినా తీరదట. ఎవరిని నమ్మేది? ఎవరింటి వారు వారికే శత్రులు. మనుషులో స్వార్థం. రెండోది, మనుషులో ఎవరికి వాళ్ళకి పగ, ద్వేషం, ఘోరమైనటువంటి ద్వేషం. అసలు మార్పు అనేటువంటిది పట్టింపు ఎక్కువ. మనిషికి పట్టింపు ఎక్కువ. నన్ను అంటాడా, నేను తగ్గాలనా, నేను ఇవ్వాలనా? అరే, మనమందరం అన్నదమ్ములవరా. మోషే ఏం చెప్పాడు? ఐగుప్తులో మోషే ఇశ్రాయేల్ ఇద్దరు కొట్లాడుతుంటే ఏమన్నాడు? మోషే ఏమన్నాడండి? అరే, మీరు సహోదరులురా, మనం ఇట్లా కొట్టుకోవద్దు, మనం సహించాలి. ఒకవేళ అన్న తప్పైందనుకో తమ్ముడు సహించాలి. ఒకవేళ తమ్ముడు తప్పైందనుకో అన్న సహించాలి. దేవుని ఆత్మ ఉన్నోడు తప్ప, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు తప్ప ఎవడు తల్లిదండ్రులను చూడు, అన్నదమ్ములతో కలిసి ఉండరు. అందరు నీతులు చెప్పేటోళ్ళే. అవ్వజస్తా అంటే బువ్వ పెట్టరు కనీసం. దేవుని పిల్లరా, వంతులు అవసరం లేదు. దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడు రివెంజ్ తీర్చుకోడు. నువ్వు అప్పుడేమన్నావు, అప్పుడు ఎట్లా మాట్లాడినావు, అప్పుడేమన్నావు, ఇప్పుడేం చేసావు అని మాట్లాడు. ఆత్మ ఉన్నటువంటి వాడు ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకుంటాడు, అంతే. ఆదుకుంటాడు. అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా. అవునండి, వాక్యం అని చెప్తుంది, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి అన్నాడు 13వ అధ్యాయం 1వ వచనంలో. సహోదరుల ప్రేమ నిలవరంగా ఉండనియండి అని ఎందుకు చెప్పాడు? ఆ ప్రేమ లేకనే. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకన. ఆతిథ్యం ఇస్తామా? మన బంధువులు మన ఇంటికి వస్తారా? ఎప్పుడు పోతాడట? ఇంకెన్ని రోజులు ఉంటాడట? అందుకని అతిథులు కూడా పెళ్ళిళ్ళకు కూడా ఎట్లొచ్చిట పోతున్నారు కాదండి. మా ఊర్లో మా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వారం రోజులు 10 రోజులు ముందు వచ్చేటోళ్ళు. వారం రోజులు 10 రోజులు ముందొచ్చి
కారం దంచేటోళ్ళు ఒకళ్ళు, పసుపు దంచేటోళ్ళు ఒకళ్ళు, పందులు వేసేటోళ్ళు ఒకళ్ళు, అడుగుపై కర్రలు తీసుకొచ్చేటోళ్ళు ఒకళ్ళు, అందరూ కలిసి పనిచేసేటోళ్ళు. సాయంకాలం భోజనాలు ఊర్లో ఉన్న సంఘస్థులే భోజనాలు వండేటోళ్ళు. గీటరింగ్ లేదు అప్పుడు. భోజనాలు వండటానికి కుక్స్ తీసుకురావాల్సింది లేదు. సంఘమే భోజనాలు సిద్ధం చేస్తారు. సంఘమే వచ్చిన అతిథులకు ఆహారం పెడతారు. ఏది ఆతిథ్యం? ఇంటికి ఎవరైనా వస్తే ఎప్పుడు వెళ్ళిపోతాడా? మనం ఎవరైనా ఇంటికి పోతే ఎప్పుడు వెళ్ళిపోదామా? ఇదే. దేవుని పిల్లరా, ప్రార్థన ఉంటేనే కలుసుకోవాలని ఏం లేదు. దేవుని యొక్క పిల్లలు, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవునండి. యోబును గుర్తు చేసుకోండి. యోబు పిల్లలు ఏం చేసేవాళ్ళండి? యోబు పిల్లలు విందు చేసుకొని వాళ్ళ అక్క చెల్లెల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని పిలుచుకునేటోళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేటోళ్ళు? ఆయనకు విందు చేసేవారు. భోజనమునకు కూర్చున్న వారిలో లాజరు ఒకడు అని రాస్తాడు. వారు ఆయనకు విందు చేసిరి అంటాడు. దేవుని పిల్లరా, కలిసి భోజనం చేయండి. ఎంత ప్రేమ అండి, ఎంత అనురాగం ఉండాలండి. లెక్కలు పెట్టుకుంటాం. 5గురు వచ్చారంటే ఇన్ని డబ్బులైతాయి. పెళ్ళిలో దేవుని పిల్లరా, అన్నిటికంటే ముఖ్యమైనది విందే. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. పెళ్ళిలో విందు అన్నటువంటిది ముఖ్యమైనది. విందుకు వచ్చినటువంటి అతిథులను గౌరవించాలి, మర్యాద చేయాలి, తృప్తిపరచాలి. పెళ్ళి అంటేనే ఆర్భాటం, పెళ్ళి అంటేనే బూర, పెళ్ళి అంటేనే వాయిద్యం అనండి. పెళ్ళి అంటేనే ఆర్భాటం అన్నాడు. దాంట్లో ముఖ్యమైన పాత్ర ఏదంటే విందు. అందుకని అంటాడు, గొర్రెపిల్ల వివాహ విందునకు పిలువబడిన వారు ధన్యులు అంటాడు. దేవుని పిల్లరా, విందు అంటే మళ్ళీ త్రాగుబోతుల విందు కాదు సుమా. త్రాగుబోతులు ఏం చేస్తారంటే మందు తీసుకొని తాగి దిట్టగా మాంసం తిని మత్తులోకి వెళ్ళిపోయి వాడి మీద వీడి మీద వాడు కత్తులు రోకుంటారు. అలా కాదు. అంత్యకాలములో ఉన్నాం మనం. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందరూ మీ మనసులో గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లరా, దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అందరు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆత్మను కలిగి ఉన్నారని నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసే ప్రభు అని ఒప్పుకోడు. ఇక్కడ ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు కాకుండా ఇంకా ప్రభువులు ఉన్నారని ఎవరైనా అంటారండి? అంటారు. మీ మనసాక్షి ఏమంటుంది? యేసే అంటదా, ఇంకేమన్నా ఉంటుందా? చెప్పరండి. అంటే అందరూ ఏం కలిగి ఉన్నారు? ఆత్మని కలిగి ఉన్నారు. ఆత్మను కలిగి ఉండటం వేరు, ఆత్మతో నింపబడటం వేరు. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. అనలేదండి? ఏం పూర్ణులై? ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఏంటిది? ఆత్మతో నింపబడండి. ఆత్మతో పూర్తిగా నింపబడాలండి. మనం ఆత్మతో నింపబడకపోతే, ఆత్మ పూర్ణులం కాకపోతే, దేవుని పిల్లరా వినాలి. మనం ఆత్మతో ఒక 10% నింపబడి 90% నింపబడలేదనుకోండి, 90% మనం మన ఇష్టానుసారంగానే ఉంటాం. మనుషుల ఇష్టానుసారంగానే ఉంటాం. మోమాటం కలిగి ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో అనుకుంటాం. ఒక 10% ఆత్మ, 10% దేవునికి ఇష్టంగా ఉంటాం. 10% దేవునికి ఇష్టమై ఉంటాం. ఒకవేళ మనం ఆత్మతో 50% నింపబడ్డాం అనుకోండి, మన కాలు ఒకటి అటు ఉంటుంది, ఒకటి ఇటు ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటుండు? ఆత్మతో పూర్తిగా నింపబడండి అంటాడు. దేవుని పిల్లరా, ధన్యులమవుతామండి. ఇహ జీవితం ధన్యమైద్దండి, పరలోకపు జీవితం ధన్యమైద్దండి. ధన్యులు ఎవరంటే ఆత్మతో నింపబడ్డోళ్ళే, ఆత్మకు అధికారం ఇచ్చేటోళ్ళే. ఇంకెంతకాలం ఇలా బతుకుదాం? ఈ భూలోకంలో ధన్యుడు అంటే ఆత్మతో నింపబడాలి. నీ పాపాలన్నీ క్షమించబడాలి. నీ పాపాలన్నిటి మీద నీకు జయం కలగాలి. దేవునితో సాన్నిధ్యం చేయాలి, సాంగత్యం చేయాలి. దేవుడు పోషిస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు, దేవుడు కాచి కాపాడతాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు,
దేవుడు ఆయుష్నిస్తాడు, దేవుడు ఆర్థికంగా సహాయం చేస్తాడు, దేవుడు శాంతి సమాధానాలను ఇస్తాడండి. ఇచ్చువాడు ఆయన దేవుని పిల్లరా. ఎఫ్జేసిసి ఫలాలు ఏంటండి? ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆరోగ్యమందు వర్ధిల్లాలి, తర్వాత ఆర్థికంగా కూడా వర్ధిల్లాలి. అప్పుల పాలు కావటం అంటుంటుంది, అది మనకు శిక్ష, అది మనకు శాపం. అది ఎక్కడో తేడా కొట్టేసింది మనం దేవునికి దూరంగా ఉండటం వల్ల. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అతడు అప్పు ఇస్తాడే కానీ అప్పు చేయడు అన్నాడు. ఆ స్థితికి ఎదగాలి మనం. ఎదిగింపజేస్తాడు దేవుడు. దేవుని పిల్లరా. నిజంగా ఆ ప్రభువు నమ్మదగిన వాడు, నమ్మకమైనటువంటి వాడు. మనం ఆయనకు నమ్మకంగా బ్రతకటం వలన లోకం నీ మీద పగబెట్టుకొని ద్వేషిస్తుంది. యేసు ప్రభు చెప్పాడు, లోకము నన్ను ద్వేషించింది గనక మిమ్మల్ని ద్వేషిస్తారు. అయితే ద్వేషించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంతటోడే గెత్సేమనే తోటలో ఏం చేశాడు? వణికిపోయాడు, గడగడ వణికిపోయాడు. ఇక దేవుని పిల్లలండి, సొంత దేశస్థుల వలన దేవుని పిల్లలు బాధలకు, హింసలకు, శ్రమలకు గురైనప్పుడు ముద్రించబడినటువంటి వారందరూ ఏకీభవించి దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ధూప ద్రవ్యాలతో కలపబడి, అంటే దేవునికి కోపం భయంకరంగా రాకుండా కాస్త ప్లీజ్ చేస్తూ దేవుని కోపాన్ని రేపకుండా దేవుని యొక్క దృష్టికి నెమ్మదిగా ఈ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళిపోవడంతో ఈ పాత్రని దేవుడు అన్నాడు, ఆ నిప్పులతో నింపు అన్నాడు. ఏ నిప్పులతోటి? బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపు అన్నాడు. బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపి భూమి మీద ఇసిరి కొట్టేశాడు. విసిరివేసాను అంటాడు ఇంగ్లీష్లో. ఇసిరి కొట్టేశాడు. ఇసిరి కొట్టడం అంటే మృదువుగా, ప్రేమగా చెప్పినట్టు కదా. ఇసిరి కొట్టడం అంటే ఏంటండి? ఇసిరి కొట్టడం కోపం వచ్చేసింది దేవుని కూడా. కోపం వచ్చినా కానీ దేవుడు టేబుల్ని కొట్టాడు కానీ ఇంకా మనిషి మీదకి ఆయన కొరడా అందుకోలేదు. ఒక్కసారి గద్దించాడు, చెట్ల మీద పడింది, అది 3వ భాగమే. రెండోసారి గద్దించాడు సముద్రం మీద, అది 3వ భాగమే. మూడోసారి గద్దించాడు నదుల మీద, అది 3వ భాగమే. 4వసారి గద్దించాడు సూర్యచంద్ర నక్షత్రాదుల మీద, అది 3వ భాగమే. ఇప్పుడు దేవదూత గడగడ వణుకుతాడు. దూత గడగడ వణుకుంటూ ఆకాశ మధ్యంకు పక్షిరాజు వల్ల వచ్చేసి ఎగురుకుంటూ అంటుండవు. పక్షిరాజు వల్ల పైకి వచ్చింది ఎందుకంటే ప్రపంచం అంతటికి వినబడటానికి, ప్రపంచం అంతటికి ప్రకటిస్తున్నాడు. అందరికీ తెలిసిపోద్ది, భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ. ఏమంటున్నాడు? అయ్యో అయ్యో అయ్యయ్యో అంటే ఏంటండి? అంటే భయంకరమైన పరిస్థితి రాబోతుంది అని అర్థం. 4 బోరలు, వార్నింగ్ బోరలు, వార్నింగ్ ఆరన్స్ అవి. వార్నింగ్. ఆదాము తప్పు చేశాడు. దేవుడు ఆదాముని శపించాడా? లేదు. దేన్ని శపించాడు? భూమిని శపించాడు. అవునండి. దేవుడు వెంటనే ఆదాముని శపించలేదు. నేను ఏమంటున్నానంటే ప్రేమ గల దేవుడండి, కనికరం గల దేవుడండి. పరిశుద్ధులందరూ ప్రార్థన చేశారు, దేవుని దగ్గర పోయింది. దేవుడు అంటే భూనివాసులను శిక్షించాడా? శిక్షించలేదు. ప్రేమ గల దేవుడు ఏం చేశాడు? 1వ వార్నింగ్, 2వ వార్నింగ్, 3వ వార్నింగ్, 4వ వార్నింగ్. ఏ మనిషికైనా అంతే, దేవుడు అలాగే చేస్తాడు. వెంటనే నాశనం కానీ నష్టం కానీ ఎవ్వరి మీదికి రాదండి. హెచ్చరిస్తాడు దేవుడు, పలుమార్లు హెచ్చరిస్తాడు. హెచ్చరించకుండా ఒక్కళ్ళ మీద కూడా ఆయన పనిష్మెంట్ రానిలేదు. మీరు చూడండి, పనిష్మెంట్ వేరు, శాపం వేరు. శాపం వస్తే నాశనమే, పనిష్మెంట్ వచ్చిందంటే ధన్యులమే. హెచ్చరిక. కావున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంటి మనం మన దేశస్తుల వలన శ్రమ పొందాల్సి ఉంది. కానీ మనం పొందే శ్రమల కంటే భూనివాసులకు కలిగే శ్రమలే ఘోరమైనవి, బహుఘోరమైనవి. మన దేశస్తుల వల్ల కలిగే శ్రమలను తట్టుకోవటానికి దేవుడు శక్తినిస్తాడు. తర్వాత మనం భరించి అంతే మన మీదికి పంపిస్తానన్నాడు. మనం భరించి అంతే మన మీదికి పంపిస్తాడు.
మనకు చేతగానంత పంపడు. ఒక్క మాట చూపిస్తాను. ఎక్కడ? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం ఎప్పుడు మర్చిపోకండి. కొరింథీ మొదటి పత్రిక 10:13. అదే మన శ్రమ, ఇంకంతకంటే ఎక్కువేం లేదు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీ మీదికి సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. తట్టుకునే అంతే. కాబట్టి దేవులారా, దేవుని యొక్క పిల్లలు సొంత దేశస్థుల వలన శ్రమల పాలవుతారు. భూలోకవాసులు దేవుని వలన మహాశ్రమలకు గురవుతారు. ఈ మాటని పరిగణలోకి తీసుకోండి. దేవుని పిల్లలు సొంత దేశస్థుల వలన శ్రమల పాలవుతారు, శ్రమల పాలు. కానీ భూనివాసులు దేవుని ఉగ్రత వలన మహాశ్రమల పాలవుతారు. అర్థమైందండి? మనం శ్రమల పాలైతే వారు మహాశ్రమల పాలవుతారు. వారు మనలను శ్రమపరుస్తారు అంతే, కానీ దేవుడు వాళ్ళని మహాశ్రమల పాలు చేస్తాడు. కావున ఆ శ్రమలను తట్టుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు. ఈ లోకానికి ఏ నిరీక్షణ లేదు, దేవుని పిల్లలకు మాత్రమే నిరీక్షణ ఉంది. దేవుని బిడ్డలు మాత్రమే కాపాడబడతారు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక నిమిషం పరిశీలన చేయండి. దేవుని పిల్లరా, దేవుని వాక్యము నిరర్ధకము కాదు. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు ప్రీతి పాత్రులముగా జీవించను అనుగ్రహించండి. నీ యందే మాకు భద్రత, నీ యందే మాకు కాపుదల, నీ యందే ప్రభువా తండ్రి మాకు సంతోషం. మాకు కుటుంబాలను ఇచ్చావు, ధన్యులమయ్యా. మా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరం కలిసి భోంచేయటానికి, ఆనందించడానికి కృప చేసావయ్యా. సంఘముగా కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసావయ్యా. ధన్యులము స్వామి. ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. దీనిని మేము గట్టిగా పట్టుకొని రానున్నటువంటి శ్రమలలో నీకు నమ్మకంగా ఉంటూ పరిశుద్ధ భక్తాగ్రసరులందరితో కలిసి ఏకీభవించి నీ సన్నిధానంలో మొరపెట్టేంత వరకు కాపాడుమని, లోకమునకు కలగబోయే భయంకరమైన మహాశ్రమల నుండి మా ప్రియులు తప్పించబడినట్లుగాను సహాయం చేయమని యేసునామమున శిరముంచి నమస్కరించి యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.